హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం ఎర్రగడ్డ పులుసుని అది కూడా ఎగ్స్ వేసుకొని అయితే చేసుకుందాం. దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపునైతే యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత 1 కేజీ వరకు ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవైతే కేజీ ఆనియన్స్ అండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అవ్వడానికి నాకు ఒక 20 మినిట్స్ వరకు టైం పట్టింది. తర్వాత అయితే మనం టొమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ అనేవి మనకి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఇది మధ్యలో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇదైతే ఆనియన్ పేస్ట్ అండి. 2 ఆనియన్స్ని అయితే ఇలా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ పేస్ట్ కూడా మనకి బాగా ఫ్రై అయ్యాలి. ఇప్పుడైతే పచ్చెనపప్పు ఒక గుప్పెడు ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. ఈ టొమాటోస్ అనేవి మనకి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ పచ్చెనపప్పు కూడా మనకి బాయిల్ అయిపోతుంది. ఒక 5 లవంగాలు, పసుపు పొడిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి అయితే మనం అన్నీ బాగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 4 స్పూన్ల వరకు కారంని యాడ్ చేసుకోవాలి. ఇదైతే మెంతుల జీలకర్ర పౌడర్ అండి. ఇది వేయడం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి మొత్తం మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం నానబెట్టుకున్న చింతపండు ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి. కారం, పులుపు అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక 6 ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ అనేవి ఈ పులుసులో బాగా మనకి బాయిల్డ్ అయిపోతే ఎగ్స్కి కూడా చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఇది మొత్తం ప్రాసెస్ నాకు 1 అవర్ వరకు పట్టిందండి. ఇలాగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను అయితే ఇప్పుడు ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.